చూసారండి ఇది ఈ కళాకృతులు ఈ యొక్క గార్డెన్ మీరు ఎక్కడ చూసుండరు. ప్రపంచ దేశాల్లో మొత్తం పరిశోధించి ఈ యొక్క చెట్లు తీసుకొచ్చి ఇక్కడ వేయటం జరిగింది. వీటి ఖరీదుకు వచ్చేసేపటి లక్షలాది రూపాయలు కాదు కోట్లాది రూపాయలతో 150 ఎకరాల్లో ఈ యొక్క పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. వివిధ కళా రూపాలు, తర్వాత వివిధ చెట్లు, రకరకాల ఆకృతులతో ఇక్కడ నిర్మాణం చేయడం జరిగినది. కళా నైపుణ్యానికి నిదర్శనం ఈ యొక్క గార్డెన్. కోట్లాది రూపాయలతో వెచ్చించి ఇదొక ప్రదేశంలో వివిధ మొక్కలు గాని వివిధ మరి కళాకృతులు గాని ఇక్కడ లేని అంశం అనేది ఏది లేదు. ప్రతి ఒక్క అంశం కూడా విచిత్రమే చిత్రం. కానీ ఇది చాలా ఖరీదైన రేటు ఉండటం వల్ల సామాన్యుడికి మాత్రం అందుబాటులో ఉండదు. అది మాత్రం వాస్తవం. అందరికీ నమస్కారం. సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్, నేను కుటుంబరావుని. గత వీడియోలో ప్రకృతి అందాలను చూసి ఆనందించారు. మరి ఇప్పుడు చూడబోతున్న వీడియోలో ఎన్నడూ కని విని ఎరుగని రీతిలో ప్రపంచ దేశాల్లో ఉన్న వివిధ రకాల మొక్కలను మీరు ఇక్కడ చూస్తారు. మరొక మాట, వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి చూసిన వారు మర్చిపోకుండా లైక్ చేయండి మరియు కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు. సాధారణంగా సెలవులు దొరికితే చాలు ఎవరైనా ఏ ప్రదేశానికైనా వెళ్ళి ప్రశాంతంగా గడపాలనుకుంటారు. ఇక వర్షాకాలంలో అయితే చెప్పనక్కర్లేదు. పచ్చని ప్రకృతి అందాల నడుమ సేదతీరాలనుకుంటారు. దానికోసం ఎన్నో ప్రణాళికలు సిద్ధం చేసి పార్కులకు బీచ్లకు వెళ్ళటం చేస్తుంటారు. అయితే ఆ బీచ్లకు సమీపంలోనే గుళ్ళు, చారిత్రక స్థలాలు కూడా ఉంటే ఎలా ఉంటుంది? ప్రకృతి ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మిక అనుభూతి కూడా పర్యాటకుల సొంతమవుతుంది. అలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదండి. 25,000 జాతుల మొక్కలు, చెట్లు, భూతల స్వర్గంలా ఎక్స్పీరియం పార్క్ 150 ఎకరాల 450 కోట్లతో ఏర్పాటు. 85 దేశాల నుంచి అరుదైన మొక్కలు దిగుమతి. చేవెళ్లలోని పొద్దుటూరు రెవెన్యూ పరిధిలో వెలసిన గార్డెన్. ప్రపంచ స్థాయిలో ఇండియాలోనే అనేక ప్రత్యేకతలు సొంతం చేసుకున్న గొప్ప ప్రాజెక్టు ఈ ఎక్స్పీరియం పార్క్. ప్రపంచ దేశాల్లోనే అరుదైన జాతుల మొక్కలు నాటడంతో పాటు అరుదైన సహజ సిద్ధమైన రాతి శిలలు ఇందులో కనిపిస్తున్నాయి. 100 ఏండ్ల వయసు ఉన్న చెట్లతో పాటు రకరకాల పూల జాతులు, మొక్కలు పార్కులు కనిపిస్తాయి. సుమారుగా 150 ఎకరాల విస్తీర్ణంలో 450 కోట్లతో ఎక్స్పీరియం గార్డెన్ను చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామంలో ఏర్పాటు చేశారు. గార్డెన్ చైర్మన్ వరంగల్ జిల్లాకు చెందిన రామ్దేవ్ రావు అనే పర్యావరణ ప్రేమికుడు తన తండ్రి స్ఫూర్తితో 25 ఏండ్ల నాటి కలను సాకారం చేసుకోబోతున్నాడు. ప్రకృతి పర్యావరణాన్ని భావితరాల వారికి అందించాలనే సంకల్పంతో గార్డెన్ ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 175 దేశాల్లో పర్యటించి 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను, చెట్లను తీసుకొచ్చి గార్డెన్లో పెట్టారు. 25 ఏండ్ల నాటి కలను సాకారం చేసుకోవడంతో పాటు 10 మందికి సంతోషాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, వీటన్నిటినీ మించి ప్రకృతిని, పర్యావరణానికి మేలు చేయాలని సంకల్పించారు. కళను సాకారం చేసుకోవడానికి 12 ఏండ్ల క్రితం యూనిక్ ట్రీస్ అనే కంపెనీ పెట్టారు. దాని ద్వారా ప్రపంచ స్థాయి గార్డెన్ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఆయన ఎక్స్పీరియం అనే అద్భుతమైన గార్డెన్ను ఏర్పాటు చేశారు. దేశానికి తలమానికంగా మారనున్న భూతల స్వర్గాన్ని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని ప్రొద్దుటూరు గ్రామ రెవెన్యూ 150 ఎకరాల్లో 25,000 జాతుల మొక్కలు ఏర్పాటు చేశారు. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 10 లక్షల మొక్కలను, చెట్లు ఎక్స్పీరియం గార్డెన్లో కనిపిస్తాయి. గార్డెన్లో ఏర్పాటు చేసిన మొక్కలు సుమారుగా 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువైనది. సుమారుగా 150 కోట్ల విలువైన మొక్కలు, చెట్లు, వృక్షాలు కలిగిన ఏకైక పర్యావరణ ప్రదేశంగా ఏర్పాటైంది. అదేవిధంగా 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల విలువైన శిల్పాలు గార్డెన్లో ప్రదర్శించారు. 50 కోట్ల ఖర్చుతో 150 ఎకరాల్లో వికసించేలా గో గార్డెన్ను తయారు చేశారు. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలు కలిగిన ఏకైక శిల్పకళా కేంద్రంగా రూపాంతరం చెందింది. గార్డెన్లో మొక్కలు, శిల్పాలతో పాటు ఇండియాలో ఎక్కడ లేని విధంగా అత్యధిక అడ్వెంచర్ గేమ్ ఉన్నాయి. ఇందులో 1500 మంది సామర్థ్యం గల లాటెస్ట్ ఎంపీ థియేటర్ను నిర్మించారు. దేశంలో ఇప్పటి వరకు లేని విధంగా 5,000 ఏండ్ల క్రితం చెట్టు కింద బుద్ధ విగ్రహం ఉన్నదే దాన్ని యథావిధిగా తీసుకొచ్చి పెట్టారు. గార్డెన్లో పైకస్ జాతికి చెందిన 5,000 సంవత్సరాల క్రితం చెట్టును ఏర్పాటు చేశారు గౌతమ బుద్ధుడు. అదే చెట్టు కింద జ్ఞానోదయం పొందేటట్లుగా పార్కులో వచ్చే సందర్శకులు బుద్ధుడు జ్ఞానోదయం పొందిన చెట్టు ఇదే అన్నట్టుగా ఏర్పాటు చేశారు.
చెట్టు ప్రధాన వేరు భాగానికి రంధ్రం చేసి బుద్ధుడు తపస్సు చేస్తున్నట్లు తయారు చేశారు. చెట్టు అందరినీ ఆకట్టుకునే విధంగా కమలం పువ్వుల డిజైన్ చేశారు. అదేవిధంగా జీవంతో ఉన్న చెట్లతోనే కుర్చీలు బల్లలు మాదిరిగా చెట్లను ఏర్పాటు చేశారు. 2008లో జరిగిన ఒలింపిక్స్ గేమ్స్లో వేలంపాటలో ఒక అరుదైన చెట్లను 80 లక్షలకు రామ్దేవరావు కొనుగోలు చేసి దానిని గార్డెన్లో అందంగా ఒలింపిక్ సింబల్గా మాదిరిగా ఏర్పాటు చేశారు. ప్రపంచంలోని 175 దేశాల్లో పర్యటించి 85 దేశాల నుంచి అనేక రకాల జాతుల మొక్కలను చెట్లను తీసుకొచ్చి గార్డెన్లో పెట్టారు. రామ్దేవరావు 25 ఏండ్ల నాటి కళను సాకారం చేసుకోవడంతో పాటు 10 మందికి సంతోషాన్ని ఇవ్వాలని, ఉపాధి కల్పించాలని, వీటన్నిటిని మించి ప్రకృతిని పర్యావరణానికి మేలు చేయాలని సంకల్పించారు. కళను సాకారం చేసుకోవడానికి 12 ఏండ్ల క్రితం యూనిక్ ట్రీస్ అనే కంపెనీ పెట్టారు. దాని ద్వారా ప్రపంచ స్థాయి గార్డెన్ను ఏర్పాటు చేయాలని సంకల్పించిన ఆయన ఎక్స్పీరియం అనే అద్భుతమైన గార్డెన్ను ఏర్పాటు చేశారు. దేశానికి తలమానికంగా మారనున్న భూతల స్వర్గాన్ని 150 ఎకరాల 25,000 జాతుల మొక్కలు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలోని పొద్దుటూరు గ్రామ రెవెన్యూలో 150 ఎకరాల్లో 25,000 జాతుల మొక్కలు ఏర్పాటు చేశారు. 85 దేశాల నుంచి దిగుమతి చేసుకున్న 10 లక్షల మొక్కలను చెట్లను ఎక్స్పీరియం గార్డెన్లో కనిపిస్తాయి. గార్డెన్లో ఏర్పాటు చేసిన మొక్కలు సుమారుగా 1,00,000 నుంచి 3.5 కోట్ల విలువైన సుమారుగా 150 కోట్ల విలువైన మొక్కలు చెట్లు వృక్షాలు కలిగిన ప్రదేశంగా ఏర్పాటైంది. అదేవిధంగా 5 లక్షల నుంచి 1 కోటి రూపాయల విలువైన శిల్పాలను గార్డెన్లో ప్రదర్శించారు. 50 కోట్ల ఖర్చుతో 150 ఎకరాలు వికసించేలా గో గార్డెన్లు తయారు చేశారు. చెట్లతో చేసిన అత్యధిక సజీవ శిల్పాలు కలిగిన ఏకైక శిల్పకళా కేంద్రంగా రూపాంతరం చెందింది. గార్డెన్లో మొక్కలు శిల్పాలతో పాటు ఇండియాలో ఎక్కడ లేని విధంగా అత్యధిక అడ్వెంచర్ గేమ్ ఉన్నాయి. రానున్న రోజుల్లో గార్డెన్లోనే 12 ఎకరాల విస్తీర్ణంలో 50 కోట్ల ఖర్చుతో మ్యాన్ మేడ్ బీచ్ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అదేవిధంగా జీవంతో ఉన్న చెట్లతోనే కుర్చీలు బల్లలు మాదిరిగా చెట్లను ఏర్పాటు చేశారు. ఈ యొక్క ఎక్స్పీరియం పార్క్ అనేది హైదరాబాద్కి 45 కిలోమీటర్ల దూరంలో చేవెళ్ళ అనే గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగినది. వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి రికమెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి చూసిన వారు తప్పనిసరిగా లైక్ చేయండి. మరియు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. 가슴이 떨려와 자꾸 미안 네 앞에만 서면 난 너만 보면 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데 예쁘게 말하고 싶었지만 내 맘이 들킬까 난 겁이 나서 차라리 들켜서 내 맘을 네가 알아챘어야 해
사랑해서 널 좋아해서 그랬던 거라 난 생각했어. 말하지 않아도 내 맘을 너는 알아줄 거라 생각했어. 돌아서버린 너를 보면서 후회하면서 아무 일 없는 척 울어도 괜찮은데 아직도 사랑은 안 서투른가 봐. 너와 멀어질까 봐 그냥 아무 말도 못했어. 난 너에게 이게 아닌데 내 맘은 그게 이런 게 아닌데. 내 자신을 합리화해보고 내 탓이 아님을 나 되뇌어도 달라질 것 없는 상황이란 걸 이미 잘 알고 있어. 널 사랑해서 널 좋아해서 그랬던 거라 난 생각했어. 말하지 않아도 내 맘을 너는 알아줄 거라 생각했어. 돌아서버린 너를 보면서 후회하면서 아무 일 없는 척 울어도 괜찮은데 아직도 사랑은 안 서투른가 봐. 엇갈려버린 참 슬픈 너와 나 마지막 너를 잡지 못했어. 후회하겠지 이게 아닌데. 눈을 감아도 자꾸 네가 보여. 이러면 내가 더 초라한데 더 이상 내 맘을 알아줄 말해줄 사람들도 없잖아. 우리 젊은 날에 나의 추억으로 간직해야만 난 하겠지만 시간이 지나서라도 나는 네가 생각날 것 같아. 울어도 괜찮은데 아직도 사랑은 안 서투른가 봐.